Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about asymptotically unbiased estimator and solved problems. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే కండిషన్ చెప్పుకున్నాం. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టిఎన్ ఇస్ ఈక్వల్ టు టీటా అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అసిమ్ప్టోటికల్లీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నాము. An estimator Tn is said to be an asymptotically unbiased estimator for theta if limit n tends to infinity expectation of Tn is equal to theta. అంటే దీనికి అడిషనల్గా మనం అసిమ్ప్టోటికల్లీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే దీనికి అడిషనల్గా మనం ఒక చిన్న కండిషన్ని యాడ్ చేస్తున్నాము. లిమిట్ n tends to infinity. ఆల్రెడీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to theta అనేది ఏదైతే ఉందో దానికి మనం లిమిట్ n tends to infinity ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to theta. ఓకే, ఈ యొక్క కండిషన్ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే కనుక దాన్ని మనం అసిమ్ప్టోటికల్లీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్యూషన్ చూద్దాము. ఫర్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ n ఆఫ్ మ్యూ కమా సిగ్మా స్క్వేర్ షో దట్ స్మాల్ s స్క్వేర్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఈజ్ నాట్ an unbiased estimator of sigma square. And second one is capital S square is equal to 1/n minus 1 summation xi minus x bar whole square is an unbiased estimator of population variance sigma square. And third one is obtain asymptotically unbiased estimator for population variance sigma square. ఓకే, ఇక్కడ మనం బేస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని కన్సిడర్ చేస్తున్నాము విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనుకుంటే కనుక ఓకే, ఇక్కడ మనకి శాంపుల్ మీన్ అనేది ఈజ్ నాట్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అండ్ అలాగే శాంపుల్ వేరియన్స్ అండ్ అలాగే పాపులేషన్ వేరియన్స్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ అని ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నారు. నెక్స్ట్ కండిషన్ వచ్చి అసిమ్ప్టోటికల్లీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ సిగ్మా స్క్వేర్ అనే కండిషన్ ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ద డెఫినేషన్ ఆఫ్ అన్బయాస్డ్నెస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to theta. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అన్బయాస్డ్నెస్ కండిషన్ ని తీసుకుంటున్నాము. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn is equal to theta. Now we have to prove that expectation of small s square not equal to sigma square అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా, స్మాల్ s స్క్వేర్ అనేది ఈజ్ నాట్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అంటున్నారు. ఓకే, అంటే అన్బయాస్డ్నెస్ కండిషన్ ప్రకారం ఏమవ్వాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ నాట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గివెన్ దట్ s స్క్వేర్ ఈక్వల్ టు నోటేషన్ తీసుకుందాము 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ మ్యూ వీ గెట్. నెక్స్ట్ ఏం చేయమంటున్నారు, ఈ యొక్క నోటేషన్కి ఒక మ్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. సో దాని ప్రకారం 1/n సమ్మేషన్ xi మైనస్ మ్యూ మైనస్ x బార్ ప్లస్ మ్యూ హోల్ స్క్వేర్. అంటే xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అనే టర్మ్కి ఒక మ్యూని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ మ్యూని ఒక టర్మ్ కింద రాసుకున్నాను. ఇక్కడ మైనస్ కామన్ తీసి x బార్ మైనస్ మ్యూని ఒక టర్మ్ కింద రాసుకున్నాను హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1/n సమ్మేషన్ ఇదంతా a మైనస్ b హోల్ స్క్వేర్ అనుకుందాము. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఈ యొక్క రిప్రజెంటేషన్ ఫార్ములా రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేసి రాసుకున్నాము. నెక్స్ట్ ఈ యొక్క 1/n సమ్మేషన్ అనేది ప్రతి టర్మ్కి కూడా కామన్ మల్టిప్లయర్ కాబట్టి ప్రతి టర్మ్ని కూడా 1/n సమ్మేషన్ తోటి మల్టిప్లై చేసి రాసుకున్నాను. సో 1/n సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 1/n సమ్మేషన్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2/n సమ్మేషన్ xi మైనస్ మ్యూ ఇంటూ x బార్ మైనస్ మ్యూ. నెక్స్ట్ టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్. ఓకే, బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని తీసుకోమంటున్నారు. అంటే దాని ప్రకారం ఏమవ్వాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 1/n సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2/n సమ్మేషన్ expectation of xi minus mu into x bar minus mu.
ఓకే, దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని కూడా అంటే ఎక్స్పెక్టేషన్ తో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని కూడా డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ తీసుకుందాం. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ అంటే దాన్ని మనం ఇక్కడ వేరియన్స్ ఆఫ్ xi కింద రిప్రజెంట్ చేయొచ్చు కదమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ xi అంటే ఇక్కడ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని ఇక్కడ మనం సిగ్మా స్క్వేర్ కింద నోట్ చేసాము. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ తీసుకుందాము. దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi అంటే మ్యూ ప్లేస్ లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi రాస్తున్నాము హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఈ యొక్క నొటేషన్ అంతటిని వేరియన్స్ ఆఫ్ xi బై n అని రాస్తున్నాను. అంటే ఇక్కడ x బార్ అంటే మనకి ఫార్ములా మీన్ రిప్రజెంటేషన్ ప్రకారం 1/n సమ్మేషన్ xi కదమ్మా. సో అంటే మనం ఇక్కడ 1/n తీసుకుంటే సమ్మేషన్ xi కి ఈక్వేట్ అవుతుంది. అంటే ఆ యొక్క రిప్రజెంటేషన్ అంతటినీ కూడా వేరియన్స్ ఆఫ్ xi బై అడిషనల్ గా మనకి n ఉంది కాబట్టి n తో రాసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై n. సో ఇక్కడ చూడండి x బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi. ఓకే, మనకి ఇక్కడ కావాల్సిన రిప్రజెంటేషను xi కావాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ xi కి ఈక్వేట్ అవుతుంది. సో మనకి ఇంకా అడిషనల్ గా బై n ఉంది కాబట్టి వేరియన్స్ ఆఫ్ xi బై n. అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ xi అంటే సిగ్మా స్క్వేర్ కి ఈక్వేట్ అవుతుంది కదమ్మా. సో బై n. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ కన్సిడరేషన్ summation expectation of xi minus mu into x bar minus mu. That is equal to expectation of summation xi minus summation mu. ఓకే, అంటే ఈ యొక్క సమ్మేషన్ ని ఫస్ట్ 2 టర్మ్స్ కి మల్టిప్లై చేసి రాసాను ఇంటూ x బార్ మైనస్ మ్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ xi అంటే దాన్ని nx బార్ అని రాసుకోవచ్చు కదా. x బార్ అంటే 1/n సమ్మేషన్ xi. సో సమ్మేషన్ xi ఈజ్ ఈక్వల్ టు nx బార్ అవుతుంది కదమ్మా. మైనస్ సమ్మేషన్ అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే దాన్ని స్మాల్ n రిప్రజెంటేషన్ కింద రాయొచ్చు కదా. సో n మ్యూ ఇంటూ x బార్ మైనస్ మ్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ n కామన్ తీద్దాము x బార్ మైనస్ మ్యూ ఇంటూ x బార్ మైనస్ మ్యూ. సో n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. సో n ఇంటూ ఇందాక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ సిగ్మా స్క్వేర్ బై n కదా. సో సిగ్మా స్క్వేర్ బై n సబ్స్టిట్యూట్ చేస్తే n క్యాన్సిల్ అయిపోయి సిగ్మా స్క్వేర్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 2, 3 అండ్ 4 వీటినన్నిటిని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వీ గెట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 1/n summation expectation of x bar minus mu whole square. Next this one. ఓకే, వీటి మూడిట్ల ప్లేస్ లో మనం ఇప్పుడు అజ్యూమ్ చేసిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే 1/n summation sigma square ప్లస్ 1/n summation sigma square by n మైనస్ 2/n sigma square. ఓకే, ఇక్కడ సమ్మేషన్ ని n కింద రిప్రజెంట్ చేసి రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ n క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఈ n క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ బై n మైనస్ 2/n సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఓకే ఈ 2/n సిగ్మా స్క్వేర్ లోంచి సిగ్మా స్క్వేర్ బై n ని సబ్ట్రాక్ట్ చేయండి అంటే మైనస్ సిగ్మా స్క్వేర్ బై n కదా. దట్ ఈస్ ఈక్వల్ టు n సిగ్మా స్క్వేర్ మైనస్ సిగ్మా స్క్వేర్ బై n. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే n మైనస్ 1/n. ఓకే, ఇది యాక్చువల్గా ఏం ప్రూవ్ చేయాలి మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s స్క్వేర్ నాట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నారు కాబట్టి అంటే సిగ్మా స్క్వేర్ కి ఈక్వేట్ అవ్వలేదు మనకి. అడిషనల్ గా ఇంకొక టర్మ్ n మైనస్ 1/n ఉంది అంటే దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ నాట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. సో ఫస్ట్ కండిషన్ ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు
capital S square is an unbiased estimator of population variance sigma square అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే అన్బయాస్డ్నెస్ కండిషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టిఎన్ ఇస్ ఈక్వల్ టు టీటా. అంటే దాని ప్రకారం మనం ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో గివెన్ దట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము కన్సిడరేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ స్క్వేర్ నొటేషన్ చూడండి, 1/n-1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అగైన్ ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము. ఇక్కడ ఈ యొక్క xi మైనస్ x బార్ కి ఒక మ్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి రాసుకుందాము. అంటే 1/n సమ్మేషన్ xi మైనస్ మ్యూ మైనస్ x బార్ ప్లస్ మ్యూ హోల్ స్క్వేర్. అండ్ అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ xi మైనస్ మ్యూని ఒక టర్మ్ కింద రాసుకున్నాము, మైనస్ కామన్ తీసి x బార్ మైనస్ మ్యూని ఒక టర్మ్ కింద రాసుకున్నాము హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ కింద ఫామ్ చేద్దాము, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అండ్ అగైన్ 1/n-1 సమ్మేషన్ అనేది ఈ ప్రతి టర్మ్ కి కూడా కామన్ మల్టిప్లయర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ని కూడా 1/n-1 సమ్మేషన్ తోటి మల్టిప్లై చేసి రాసుకున్నాము నెక్స్ట్ నొటేషన్ వచ్చేసరికి. నెక్స్ట్ టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అప్లై చేయండి బోత్ సైడ్స్. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ plus 1/n-1 summation expectation of x bar minus mu whole square minus 2/n-1 summation into expectation of xi minus mu into x bar minus mu. ఓకే, దీన్ని అంతటిని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఇంతకు ముందు కేసులో మనం ప్రూవ్ చేసినట్టే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ, ఇలా ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ యొక్క వాల్యూస్ అన్నిటిని ప్రూవ్ చేద్దాం. So first consideration expectation of xi minus mu whole square that is equal to expectation of xi minus ఇక్కడ mu అంటే దీన్ని expectation of xi అని రాసుకోవచ్చు కదా whole square, then that is equal to so variance of xi అవుతుంది కదా expectation of xi square minus expectation of xi whole square అంటే variance of xi. ఓకే, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది కాబట్టి that is equal to sigma square. This is equation number 2. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ రాసుకుందాము. దట్ మీన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ మైనస్ మ్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం ఆల్రెడీ ప్రూవ్ చేసిన కండిషన్ ప్రకారం దీన్ని అంతటిని వేరియన్స్ ఆఫ్ xi బై n అని రాసుకోవచ్చు కదా, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై n. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ అగైన్ summation expectation of xi minus mu into x bar minus mu that is equal to expectation of summation xi minus summation mu into x bar minus mu that is equal to expectation of ఇక్కడ summation xi అంటే దాన్ని nx bar అని రాసుకోవచ్చు కదమ్మా, మైనస్ summation అంటే ఇక్కడ n mu into x bar minus mu that is equal to expectation of ఈ రెండిటిలోంచి n కామన్ తీద్దాము, x bar minus mu into x bar minus mu, then n into expectation of x bar minus mu whole square. Okay, that is equal to n into expectation of x bar minus mu whole square అంటే ఎంత వచ్చింది sigma square by n. సో n క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా this will be equal to sigma square. This is equation number 4. ఇప్పుడు ఈ యొక్క సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ యొక్క వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాము. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2, 3 and 4 ఇన్ ఈక్వేషన్ 1. we get expectation of s square equal to 1/n-1 summation sigma square plus 1/n-1 summation sigma square by n minus 2/n-1 sigma square. ఇక్కడ సమ్మేషన్ ఉన్న చోటల్లా n తోటి రిప్రజెంట్ చేసి ఇక్కడ n క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ టర్మ్ n సిగ్మా స్క్వేర్ బై n-1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై n-1 మైనస్ 2 సిగ్మా స్క్వేర్ బై n-1, n సిగ్మా స్క్వేర్ బై n-1 అండ్ ఈ టర్మ్ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ సిగ్మా స్క్వేర్ బై n-1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం n-1 తీసుకుంటే కనుక సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే n-1 by n-1. సో n-1 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్.
ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ కి ఈక్వేట్ అయ్యింది. అంటే క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చి అసిమ్ప్టోటికల్లీ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ని ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. లిమిట్ n tends to infinity ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చిందమ్మా వాల్యూ ప్రూవ్ చేసిన 1 బిట్ లో మనం ప్రూవ్ చేసిన కండిషన్ ప్రకారం సిగ్మా స్క్వేర్ ఇంటూ n-1/n ఉంది. సో సిగ్మా స్క్వేర్ ఇంటూ లిమిట్ n tends to infinity ఇక్కడ n ప్లేస్ లో మనం ఇక్కడ ఇన్ఫినిటీని మనకు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకి ఇక్కడ వాల్యూ అంతా సిగ్మా స్క్వేర్ ఇంటూ 1 - 0కి ఈక్వేట్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అంటే ఈ యొక్క కండిషన్ మనం ప్రూవ్ చేసినట్లే కదా. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ random samples x1, x2, x3, x4, x5 of size 5 is drawn from a normal population with mean mu and variance sigma square. Consider the following estimators to estimate T1 equal to x1 plus x2 plus x3 plus x4 plus x5 whole divided by 5 and T2 equal to x1 plus x2 by 2 plus x3 and T3 equal to 2x1 plus x2 plus lambda x3 by 3 where lambda is unknown such that T3 is an unbiased estimator to mu. Next, find lambda value. Next, T1 and T2 are unbiased estimators. Which is the best amount of T1, T2 and T3? ఓకే, ఇక్కడ 5 ర్యాండమ్ శాంపుల్స్ ఇచ్చారు, వాటి యొక్క సైజు 5 అనుకుంటే కనుక. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ బేస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి ఇచ్చారమ్మా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కన్సిడర్ చేస్తున్నారు. విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కింద కన్సిడర్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని ఫాలోయింగ్ ఎస్టిమేటర్స్ ఇచ్చారు, T1, T2, T3 అని చెప్పి. అండ్ ఇక్కడ T3కి వచ్చేసరికి లాంబ్డా వాల్యూ ఉంది, దీన్ని అన్నోన్ అనుకుంటున్నాము. అయితే ఇక్కడ మనల్ని ఏమేం కండిషన్స్ ప్రూవ్ చేయమంటున్నారు, T3 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ అయితే కనుక లాంబ్డా వాల్యూ ఎంతో ఎస్టిమేట్ చేయమంటున్నారు. అండ్ అలాగే లాంబ్డా వాల్యూ T1, T2 ఆర్ అనేవి అన్బయాస్డ్ ఎస్టిమేటర్స్. అండ్ విచ్ ఈజ్ ద బెస్ట్ అమౌంట్ ఆఫ్ T1, T2 అండ్ T3 ఎస్టిమేటర్స్లో ఏది బెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎస్టిమేటర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈక్వల్ టు మ్యూ. ఓకే, అంటే ఇక్కడ మనకి బేస్ డిస్ట్రిబ్యూషన్ ఏం తీసుకున్నాము, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. సో దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈక్వల్ టు మ్యూ వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to so on 5. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి x1 ఈక్వల్ టు దట్ మీన్స్ i ఈజ్ ఈక్వల్ టు x1, x2, x3, x4, x5. సో i ఈజ్ ఈక్వల్ టు 1 to so on 5. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే సిన్స్ T3 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ అయితే కనుక మనం దీని నుంచి మనం లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అంటే దట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవ్వాలి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 అంటే 2x1 plus x2 plus lambda x3 by 3 ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని ఇచ్చారు కదమ్మా. సో దట్ ఇంప్లైస్ 1/3 ఇంటూ ప్రతి దానికి ఇండివిజువల్గా ఎక్స్పెక్టేషన్ అప్లై చేసి రాద్దాం. సో 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x3 ఈక్వల్ టు మ్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 అంటే ఇక్కడ ఎంత మ్యూ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 అంటే మ్యూ ప్లస్ లాంబ్డా ఇంటూ మ్యూ ఈక్వల్ టు మ్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ దీన్ని అంతా ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 3 మ్యూ ప్లస్ లాంబ్డా మ్యూ అని రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ 1/3 ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మ్యూ కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 3 అని రాయొచ్చు కదా. సో బోత్ సైడ్స్ మ్యూ క్యాన్సిల్ చేస్తే కనుక లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క 3ని ఇటువైపుకి తీసుకొస్తే 3 వచ్చింది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0.
Next, now substitute lambda value in T3. We get ఓకే ఇప్పుడు T3లో లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాం. అంటే ఇక్కడ ఈ లాంబ్డా 0 ఉంది కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. అంటే 2x1 + x2/3 అవుతుంది అనమాట T3 వచ్చేసరికి. నెక్స్ట్ బీవిత్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, T1 అండ్ T2 ఆర్ అన్బయాస్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం కన్సిడర్ LHS తీసుకుందాము, దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 అంటే ఎంత ఉందమ్మా మన దగ్గర కన్సిడరేషను x1 + x2 + x3 + x4 + x5 హోల్ డివైడెడ్ బై 5 1/5 ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేసి రాసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/5 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 అంటే మ్యూ ప్లస్ ప్రతి టర్ము కూడా మనకి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తున్నాము అంటే మీన్ మ్యూకి ఈక్వేట్ అవుతుంది. ఓకే ఇవన్నీ యాడ్ చేసుకుంటే 5 మ్యూ డివైడెడ్ బై 5 క్యాన్సిల్ అయిపోతే మ్యూ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అంటే దేర్ ఫర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ, దట్ ఈస్ T1 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ T2 అనేది అన్బయాస్డ్ ఎస్టిమేటరా కాదా అనేది చెక్ చేయాలి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకుందాము. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T2 అంటే కన్సిడరేషన్ ఎంత ఇచ్చారో మనకి x1 + x2/2 + x3 దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ అగైన్ మళ్ళీ 1/2 బయటకు రాసుకొని ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 + x2 + ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x3 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మ్యూ ప్లస్ మ్యూ ప్లస్ మ్యూ అంటే 2μ/2 ప్లస్ మ్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 2μ ప్లస్ 2μ/2 ఈజ్ ఈక్వల్ టు 4μ/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2μ. అంటే యాక్చువల్గా మనకి ఎంతకి ఈక్వేట్ అవ్వాలి, మ్యూకి ఈక్వేట్ అవ్వాలి. బట్ ఇక్కడ RHS ఎంత వచ్చింది 2μ. అంటే T2 ఈజ్ నాట్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చారు, T1 T2 అండ్ T3లో ఏది బెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎస్టిమేటర్ అంటున్నారు. ఓకే బెస్ట్ అమౌంట్ ఆఫ్ అంటే మనం కంపల్సరీ అక్కడ మనం వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్లో సెకండ్ వన్ ఎఫిషియన్సీ కండిషన్ చెప్పుకున్నాము. అంటే వేరియన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అంటే వేరియన్స్ ఆఫ్ T1 లెస్ దాన్ వేరియన్స్ ఆఫ్ T2 అయితే గనక T1 అనేది బెస్ట్ ఎస్టిమేటర్ అని చెప్తున్నాము. సో ఇక్కడ మనకి అడిగింది కూడా అదే కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ T1 T2 T3కి వేరియన్స్లు క్యాలిక్యులేట్ చేసి వాటిలో ఏది లెస్ వేరియన్స్ వస్తుందో దాన్నే మనం ఎఫిషియంట్ ఎస్టిమేటర్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియన్స్ ఆఫ్ T1 తీసుకుందాము. దట్ ఈస్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ T1 అంటే మనకి ఇక్కడ నోటేషన్ ఎంత ఇచ్చారు x1 + x2 + x3 + x4 + x5 హోల్ డివైడెడ్ బై 5 దట్ ఈస్ ఈక్వల్ టు 1/, ఈ యొక్క 5ని వేరియన్స్ నుంచి బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి స్క్వేర్ అవుతుంది. అంటే 1/25 ఇంటూ వేరియన్స్ ఆఫ్ x1 + వేరియన్స్ ఆఫ్ x2 + వేరియన్స్ ఆఫ్ x3 + వేరియన్స్ ఆఫ్ x4 + వేరియన్స్ ఆఫ్ x5 దట్ ఈస్ ఈక్వల్ టు 1/25 ఇంటూ వేరియన్స్ ఆఫ్ x1 అంటున్నాము. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం వేరియన్స్ దేనికి ఈక్వేట్ అవ్వాలి, సిగ్మా స్క్వేర్. అంటే ఈ యొక్క వాల్యూస్ అన్ని సిగ్మా స్క్వేర్కి ఈక్వేట్ అవుతాయి. అంటే 5 sigma square by 25 equal to sigma square by 5. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ T2 క్యాలిక్యులేట్ చేద్దాము. సో వేరియన్స్ ఆఫ్ x1 + x2/2 + x3 అగైన్ ఇంతకు ముందు చేసినట్లే 2ను బయటికి తీసుకొస్తే స్క్వేర్ అవుతుంది 1/4. మిగిలిన టర్మ్స్కి వేరియన్స్ అప్లై చేసి రాసుకుంటున్నాను. నెక్స్ట్ 1/4 ఇంటూ సిగ్మా స్క్వేర్ + సిగ్మా స్క్వేర్ + 2 సిగ్మా స్క్వేర్. Okay, that is equal to 1/4 into 4 sigma square, that is equal to 4 cancel అయిపోతే sigma square. Next variance of T3, variance of T3 అంటే 2x1 + x2 + lambda x3/3 that is equal to 3ని బయటికి తీసుకొద్దాం 1/9 into 2 into variance of x1 + variance of x2 + లాంబ్డా ఇంటూ వేరియన్స్ ఆఫ్ x3. యాక్చువల్గా ఇక్కడ లాంబ్డా టర్మ్ మనకి 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. ఓన్లీ రెండింటికి మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అంటే 2/9 ఇంటూ సిగ్మా స్క్వేర్ + 7/9 ఇంటూ సిగ్మా స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 3 sigma square by 9 దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై 3. సో
ఇప్పుడు ఈ యొక్క 3 కండిషన్స్ని మనం ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ మినిమం వాల్యూ ఏదైతే ఉంది దాని నెక్స్ట్ మినిమం వాల్యూ దాని తర్వాత వాల్యూ. అంటే ఇక్కడ మనకు వచ్చిన కన్సిడరేషన్ ప్రకారం సిగ్మా స్క్వేర్ బై 5. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం సిగ్మా స్క్వేర్ ప్లేస్లో 1 తీసుకోండి. అంటే 1/5. నెక్స్ట్ ఇది 1. నెక్స్ట్ 1/3. అంటే ఈ 3 వాల్యూస్లోంచి ఇప్పుడు మనం మినిమం వాల్యూ అంటే 1/5 కదా, అంటే వేరియన్స్ ఆఫ్ T1. నెక్స్ట్ మినిమం వాల్యూ ఏమవ్వాలి, 1/3 అవుతుంది, అంటే వేరియన్స్ ఆఫ్ T3 లెస్ దాన్ నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ T2. అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసిన యొక్క ఆర్డర్స్ ప్రకారం వేరియన్స్ ఆఫ్ T1 లెస్ దాన్ వేరియన్స్ ఆఫ్ T3 లెస్ దాన్ వేరియన్స్ ఆఫ్ T2. అంటే వీటన్నిటిలోంచి కూడా మనకి మినిమం వేరియన్స్ కలిగింది ఏంటి అంటే కనుక T1. అంటే దీని నుంచి మనం అజంప్షన్ ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ T1 ఈజ్ ద బెస్ట్ ఎస్టిమేటర్ దాన్ T2 అండ్ T3. అంటే T2 అండ్ T3తో మనం కంపేర్ చేస్తున్నప్పుడు T1 అనేది మినిమం ఉంది కాబట్టి T1ని మనం బెస్ట్ ఎస్టిమేటర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.